ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామం బట్టి చేరుకున్న మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఈ వాక్యమును ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డలకు కూడా పేరు పేరున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడి యొక్క మహాకృపను బట్టి మరొకసారి ప్రభు యొక్క సన్నిధి అనుభవాన్ని పొందుకోవడానికి దేవుడు మనకు చూపినటువంటి కృపను బట్టి మనం ప్రభునాలు బట్టి ఎంతగానో సంతోషించవలసినటువంటి వారమై ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తము పరిశుద్ధ గ్రంథము నుంచి ఒక్క మాటను జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తము సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనాన్ని దేవుని యొక్క వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథము సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని నేర్చుకుందాం. ప్రార్థనలోకి పిలిచాను. ప్రభువా, నీవు నాతో మాట్లాడండి. నువ్వు మాట్లాడితే నేను రక్షించబడతానయ్యా. నువ్వు మాట్లాడితే నేను పరలోక రాజ్యం వారసునికి సిద్ధపడతాను ఆయన. నువ్వు మాట్లాడుతుంటే నా హృదయంలో ఉన్న బాధలు తొలగిపోతాయ్యా. నువ్వు మాట్లాడితే నా యొక్క హృదయానికి నెమ్మది కలుగుతుంది నాయన. నీవే నాతో మాట్లాడినని ఎవరికి వారి ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధులను ప్రేమ స్వరూపమైన దేవానికి వందనాలు స్తోత్ర. ఇంతవరకు పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా మహిమ తెచ్చుకున్న దేవానికి లెక్కలేని వందనాలు స్తోత్ర. ఈ కొద్ది సమయం దేవుని వాక్యమును ధ్యానం చేస్తూ ఉండగా మీ పక్షంగా నిలబడి దాసుని స్థిరము చోటను మరుగుపరచండి. ఏడంతల ఆత్మ శక్తి చేత అభిషేకించి బలపరిచి నీ దాసుని నోట నీ మాట ఉంచి మాతో సూటిగా మాట్లాడండి అయ్యా. ఆనాడు మోషే అయ్యా నీ అందరుని ఇదిగో నీ మాటలు పొందుకుని నీ ప్రజలైన వారికి అందించినట్లుగా ఇదిగో నీ బిడ్డలైన వారికి నివసితపరిచిన నీ మాటలు అందించి నీవు బలపరచమని వినగలుగు చెవి గ్రహించగల మనసు లోబడి అనుసరించినటువంటి మనసు ప్రతి బిడ్డకు కలిగించేసి నీ రాకడకు ఆయుత్తపరచమని మా ప్రభువును రక్షకుడు విమోచకుడై ఉన్న యేసు పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత వారంలో దేవుని యొక్క వాక్యమును మనం నేర్చుకున్నాం. సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పినటువంటి మాట, పలానా బెత్లెహేములో యెష్షయికి పుట్టినటువంటి కుమారుల్లో ఒక కుమారుణ్ణి నువ్వు రాజుగా అభిషేకించు అని చెప్పినప్పుడు ఈ సమూయేలు ప్రవక్త యెష్షయి యొక్క గృహము యొద్దకు చేరి వారి కుమారుల్లో ఉన్నటువంటి వారి ఒక్కొక్కరిని కూడా ఏరుతూ ఉన్నాడు. వీరే దేవుడి ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు అని ఒక్కొక్కరిని కూడా చూపిస్తూ ఉన్నప్పుడు దేవుడు నేను కోరుకునేది అతని కాదు, నువ్వు పైరూపము చూడొద్దు, నీవు హృదయమును లక్ష్య పెట్టి నువ్వు అభిషేకించు అని చెప్పినప్పుడు సమూయేలు దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తి ఎవరు అని ఆలోచన చేసినప్పుడు దావీదు కనపడ్డాడు. దేవుని బిడ్డారా, దావీదును దేవుడు అభిషేకించమని సెలవిచ్చినప్పుడు దావీదును దేవుడు ఈ యొక్క సమూయేలు ప్రవక్త అతని తైలము కొమ్ము తీసుకుని అతని తల మీద తైలము పోసి అతను అభిషేకించినప్పుడు అతని మీదకి దేవుడి యొక్క ఆత్మ బలముగా దిగువచ్చి వేసింది. ప్రభువుకు దేవుని బిడ్డారా, ఈ రోజున అంశము ఏమయ్యమని అంటే అభిషేకమును గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం. అభిషేకమును గురించి తెలియక ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఈ రోజున క్రైస్తవుల అలవాటు అయిపోతూ ఉంది. కనుక దేవుని బిడ్డలారా, అభిషేకము ఉన్న విలువేంటో మనం తెలుసుకుంటే కనుక అభిషేకాన్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయరు. అభిషేకం యొక్క విలువ మనకు తెలిస్తే మనం ఎంత మాత్రం కూడా బాగుంటుకునే వారిగా మనం ఎంత మాత్రం కూడా ఉండదు. దేవుని బిడ్డారా, ఇక్కడ చూసినప్పుడు అభిషేకం అనేది దేనికి ఉపయోగించబడుతూ ఉంది అని మనం ఆలోచన చేస్తే, ఎవరు దేవుడు అభిషేకిస్తాడు అని ఆలోచన చేస్తే దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటారు. కలిగి ఉండి ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క పని చేసుకోవడానికి దేవుడు ఒక్కొక్కరిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన అభిషేకించి దేవుడి యొక్క పని కొరకు
వాడుకుంటూ ఉంటాడు దేవుని బిడ్డ. అభిషేకములో రకాలు ఉన్నాయి. ఒకటి వస్తువులను అభిషేకించేటువంటి అభిషేకము వేరు. అంటే దేవుని యొక్క మందిరంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు ఎవరిదే ఉందంటే దేవుని యొక్క సేవ కొరకు ఉపయోగించబడవలసినవి. ఎందుకో తెలుసు అంటే అవి దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడినవి. అందుకే వాటిని దేని కొరకు ఉపయోగించడానికి వీలది, కానీ దేవుని యొక్క పని కొరకు మాత్రమే వాటిని ఉపయోగించాలి. ఇది వస్తువు యొక్క అభిషేకము. రెండవది మనం చూస్తే యాజకుల అభిషేకము. యాజకుల యొక్క అభిషేకం అనగా యాజకుడు దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడినప్పుడు దేవుని యొక్క పని కొరకు ఆ యాజకుడు కూడా ప్రయాసపడాలి. తన ఎంత మాత్రం కూడా అపవిత్రకు చోటివ్వకుండా దేవుడు అప్పగించేటువంటి పని అతడు నమ్మకం చేసేటువంటి వాడిగా యాజకుడు ఉండాలి. ఇక్కడ మూడవదిగా చూస్తే రాజుల యొక్క అభిషేకము. ఈ రోజున మనం ధ్యానం చేసే అంశము కూడా ఇదే. ఏమిటంటే రాజుల యొక్క అభిషేకం గురించి ఈ రోజున దేవుని యొక్క వాక్యముల గురించి మనం నేర్చుకుందాం. ప్రభుత్వ దేవుని బిడ్డారా, ఇక్కడ చూసినప్పుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలైన వారిని పరిపాలించడానికి సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. సౌలును ఏర్పాటు చేసుకుని సౌలు అభిషేకించినప్పుడు ఆ అభిషేకం యొక్క విలువ అతను గ్రహించగా అతను దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించినప్పుడు అతను దేవుని రాజుగా అభిషేకించినందుకు దేవుడంట నొచ్చుకుంటాడంట దేవుని బిడ్డ. ఎందుకంటే దేవుని యొక్క ఏర్పాటు కొరకు దేవుని యొక్క పని కొరకు దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు దేవుని యొక్క మాట ప్రకారం వారు జీవించకపోతే దేవునికి ఎంత మాత్రం కూడా సంతోషం ఉండదు, ఎంత మాత్రం కూడా ఆనందం ఉండదు దేవుని బిడ్డారా. కనుక ఇక్కడ చూసినప్పుడు ఎప్పుడైతే సౌలు దేవునికి విరుద్ధముగా దేవుని యొక్క మాటను అవిధేయత కలిగి జీవించినప్పుడు నొచ్చుకుని మళ్ళా దావీదును అభిషేకించడానికి సమూయేలు ప్రవక్తను పంపించాడు దేవుని బిడ్డ. దేని గురించి అంటే రాజుగా అభిషేకించడానికి. రాజుగా అభిషేకించడానికి దావీదును పంపించాడు దేవుని బిడ్డ. అంటే దావీదునైతే రాజుగా దేవుడు అభిషేకించాడు. మేము రాజులము కాదు కదా, మేము రాజులము కాదు కదా, అయితే మేము దావీదు వల్ల మనం జీవించక్కర్లేదు అనుకోవడానికి వీల్లేదు. మనము కూడా దేవుని యొక్క రాజ్యములో ఒక రాజ్యముగాను యాజకులుగాను ఉండడానికి దేవుడు మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. ఆ వాక్యాన్ని కూడా ఒకసారి చదువుదాం. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథము. అమ్మగారి దగ్గర బాబు తీసేసుకోండి, ఎందుకంటే చదువు ఎవరు సరిగ్గా కనపడట్లేదు. ఇక్కడ వేరే ఉద్దేశం ఏం కాదు, బాబు తీసేసుకోండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి దేవునికి మన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. దేవుని యొక్క పరలోక రాజ్యములో మనందరినీ కూడా ఒక రాజ్యముగా చేయడానికి మనల్ని కూడా రాజులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం ప్రేమించాడు. మనం ఎనుగుణమో తెలుసు అంటే రాజు కుమారుడికి అంతకు ముందు లేము. ఎనుగుణమో తెలుసా, దాసుల కింద ఒక సాతానికి దాసులు అయిపోయి పాపము చేస్తూ ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం అనగొట్టడానికి వీల్లేదు. మనం రాజు యొక్క కుమారులు, రాజులకు రాజు అయిన ప్రభువు యేసు క్రీస్తుకు ఆయనకు కుమారులుగా ఆయనకు కుమార్తెలుగా ఉండడానికి ఒక రాజ్యము చేసుకోవడానికి దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డారా, ఆయన యొక్క రాజ్యంలో మనం నిలబెట్టుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసుకుని ఒక రాజులుగా మనం జీవించడానికి ఆయన మనం కోరుకున్నాడు. దేవుని బిడ్డ, మరి ఈ రోజున రాజులుగా నువ్వు జీవించగలుగుతూ ఉన్నావా? ఏ రోజున పరిశ్రమ చేస్తావా? రాజులకున్న లక్ష్యం ఏమిటి? రాజులకున్న లక్ష్యం ఏంటి? రాజులు న్యాయముగా నడుచుకోవాలి. రాజులు మంత్రులుగా ఉండడానికి వీల్లేదు. రాజులు యథార్థత కలిగినప్పుడు జీవితంలో జీవించాలి. ఒకరి పక్షాన్న పక్షపాతమును, ఇంకొకరి పక్షాన్న అసూయ చూపించడానికి వీల్లేదు. ఎవరంటే రాజులైన వారు. ఆ వారి యొక్క జీవితం అంతా ఎలా ఉండాలో తెలుసా? న్యాయముగా ప్రవర్తించాలి, న్యాయంగా నడుచుకోవాలి. దేవుని యొక్క మాట ప్రకారంగా వారు జీవించేటువంటి వారిగా ఉండాలి. ఈ రోజున దేవుడు నీవు పాపముల చేత అతిక్రమముల చేత చచ్చిన వారమై ఉన్న మిమ్మలను దేవుడు మనందరూ కూడా ఆయన యొక్క రక్తము చేత విమోచించి ఆయన యొక్క రాజ్యమును చేసుకున్నాడు కనుక ఈ రోజున ఆయన రాజు కుమారుడిగా నీవు జీవించగలుగుతున్నావా? ఆయన రాజు కుమారుడిగా ఉండడం
ఉండడానికి దేవుడు నిన్ను నన్ను కూడా దేవుడు అభిషేకించాడు. అభిషేకించినప్పుడు ఈ అభిషేకము ఒక తైలముతో అభిషేకము ఎందుకు జరగాలి అని మనం ఆలోచన చేస్తే, తైలము ఒక తల మీద, ఈ దావీదు యొక్క తల మీద సమూయేలు ప్రవక్త తైలము గుడి తీసుకుని తైలం పోసి అభిషేకించాడు. గల కారణం ఏంటి? ఆ తల మీద అభిషేకించడానికి గల కారణం ఏంటంటే, అభిషేకం అన్నది ఒక క్రైస్తవుడు రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందిన అనంతరము దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క అభిషేకం చేత నింపబడాలి. అభిషేకించబడకపోతే వారి యొక్క తలంపులు కడగబడవు, వారి యొక్క తలంపులు మారవు. కనుక అభిషేకం అన్నది ప్రతి ఒక్క క్రైస్తవులకు అవసరమైనది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతి వాడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. వాక్యాన్ని ఎవరు వినద్దు. ప్రతి వాడు నడినెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు. ఏమి కలిగి ఉన్నాడంట? వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె బలహీనమయ్యను. అరికాలు మొదలుకుని తల వరకు కొంచెమైన లేదు. ఎక్కడ చూసిన గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయ ప్రభువును దేవుని బిడ్డారా. ఈ వాక్యమాలను చూసినప్పుడు నడినెత్తి మొదలుకుని ఎక్కడ చూసిన వారి యొక్క తలంతా కూడా ఎలా ఉందో తెలుసా? వ్యాధి చేత నింపబడింది. అందుకే చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశములు కలిగి వారి యొక్క ఎప్పుడు చూసినా మోసములు, ఎప్పుడు చూసినా అబద్ధములు, ఎప్పుడు చూసినా అసూయకరమైన జీవితం జీవించడానికి గల కారణం ఏంటో తెలుసా అంటే, వారి తలంపులన్నీ కూడా కేవలము చెడ్డమై ఉన్నాయి. గుండె బలహీనమైపోయింది అంటే అపవాదికి చోటు కలిగి ఉంది, దేవునికి స్థానం లేదు హృదయంలో. కనుక దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు తెలుసా? వారి యొక్క శరీరం అంతా కూడా గాయములే, అవి పిండబడలేదు. అంటే శరీరం అంటే ఏమైనా తెలుసా? గెద్దలు కట్టేసి ఉన్నాయి పాపములన్నీ కూడా దేవుని బిడ్డారు. అవి పిండబడాలి. అంటే ఏం చేయాలో తెలుసా? మనకి నొప్పి రాకుండా తైలముతో అభిషేకము జరగాలి. నూనె చేత అభిషేకించబడాలి దేవుని బిడ్డారా. ఎప్పుడైతే ఈ నూనె వారి యొక్క తల మీద అభిషేకించబడుతూ ఉందో వారి యొక్క గాయములన్నీ కూడా మెత్తన చేయబడతాయంట దేవుని బిడ్డారా. మెత్తన చేయబడతాయి. అప్పుడు అవి ఈ తైలము ఎప్పుడైతే మెత్తన చేస్తూ ఉందో ఈ తైలము ద్వారా వారికి ఉన్నటువంటి చీము, వారికి ఉన్నటువంటి చెడు, వారికి ఉన్నటువంటి కల్మషము శరీరములో తనలో ఉన్న ప్రతిదీ కూడా బయటికి వెళ్ళిపోతుంది. అభిషేకం అందుకు కావాలి. ఈ రోజున మీరందరూ కూడా రక్షణ పొందిన తర్వాత దేవుని యొక్క మందిరం వచ్చి అభిషేకించబడి నామకరణం చేయించుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు కొత్తగా పుట్టినటువంటి బిడ్డలైన వారికి పేరు పెట్టినట్లుగా దేవుడు మీకు ఒక కొత్త పేరు పెట్టి దేవునికి ఆత్మశక్తి అభిషేకించింది. ఎందుకు తెలుసా? మీ తలంపులు మారాలి, మీ క్రియలు మారాలి, మీ ఉద్దేశాలన్నీ కూడా మారాలి. ఎంతగా ముందు వ్యభిచార మనసును కలిగి ఉండవచ్చు, నీవు అభిషేకం పొందిన తర్వాత ఆ వ్యభిచార మనసు బయటికి పిండివేయబడాలి. నీవెంతగా ముందు అసూయత నింపబడి ఉండవచ్చు, దేవునికి అభిషేకం పొందిన తర్వాత ఆ యొక్క అసూయకరమైన మనసు పిండివేయబడి బయటకు పోవాలి. ఎంతగా ముందు నువ్వు కఠినాత్ముడిగా నువ్వు జీవించబడవచ్చు. ఈ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఈ ఆత్మ నీ మీద కుమ్మరించబడినప్పుడు నీవు మెత్తన చేయబడాలి. ఇంతకు ముందు నాకు ఎటువంటి కోపం ఉండేదో మాస్టర్ గారికి బాగా తెలుసు. ఆమె ఒక్క మాట మాట్లాడుతూ కొడుతూ ఉండేవాడిని. నాకు పాస్టర్ గారికి అంత భయపడిపోయేవారు. నా దాంట్లో అంత కోపం అండి. మీకు చాలా మందికి తెలియదు, కొంతమందికి తెలుసు, ఇందులో పాత వాళ్ళకి అందరికీ కూడా తెలుసు. అటువంటి కోపం ఉన్నటువంటిది ఈ రోజున పాస్టర్ గారు ఏదైనా మాట్లాడినాను దేవుని స్తోత్రం అని ఇంట్లోకి కూర్చుంటాను. మరి మనసు ఎలా వచ్చిందో తెలుసు అంటే, నేను దేవునికి ఆత్మ చేత నేను అభిషేకించబడ్డాను. దేవునికి ఆత్మ నాలో ఈ రోజు ఏం చేసింది తెలుసా? మెత్తనతనాన్ని కలగజేసింది. ఇది ఎవరి ద్వారా వస్తుంది? అభిషేకం ద్వారా. అంటే ఇది దేవుడు కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నీ హృదయంలో నెమ్మది కలుగుతుంది. నీరున్నటువంటి కఠినత్వం పోతూ ఉంది, నీరున్నటువంటి అసూయ పోతూ ఉంది, నీరున్నటువంటి స్వార్థమైనటువంటి తలపులు నీ తలలో ఉంటే
అవి బయటకు పోవాలి. అది నీలో నుంచి ఇంకా పోలేదంటే దేవునికి ఆత్మాభిషేకం నీ మీద కుమరించబడలేదు. కనుక దేవుని బిడ్డ, దేవుని యొక్క ఆత్మాభిషేకం నీ నెత్తి మీద ఎప్పుడైతే కుమరించబడిందో, దేవుని యొక్క ఆత్మ బలముగా దావీదులోనికి ఎలాగైతే దిగొచ్చి వేసిందో నీ మీదకు కూడా దిగొచ్చి వేస్తుంది. దేవుని బిడ్డ వచ్చిందా ఈ రోజు నీ జీవితంలో? దావీదు ఎప్పుడైతే దేవునికి ఆత్మ చాలా బలవంతుడిగా ఉన్నాడు, అతను దేనికి కూడా భయపడినటువంటి పరిస్థితి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ కారణం ఏంటో తెలుసంటే అతని మీద ఉన్న అభిషేకం. ఈ అభిషేకము దేవునికి ప్రతిష్ఠితులుగా చేస్తుంది. ఈ అభిషేకము నువ్వు కేవలం దేవుడు నీకు అప్పగించిన పనిని నెరవేర్చడానికి నీలో ఉండి నేనేం చేస్తుందో తెలుసా, నడిపిస్తూ ఉంది ఈ అభిషేకం. మరి ఈ అభిషేకాన్ని నిర్లక్ష్యించడానికి అభిషేకం పొందితే ఉపయోగం ఏంటి? అభిషేకం పొందితే నా జీవితంలో ఏమైనా లాభం ఉంటుందా అది అనుకోవచ్చు. దేవుని ఈ అభిషేకం వల్ల మన యొక్క జీవితంలో మొట్టమొదటిగా ఎప్పుడైతే నీ నెత్తి మీద అభిషేకం కుమరించబడుతుందో నూతనమైన మనసు వస్తుంది. చదువుదాం ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చి వేసి నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా కొత్త మనస్సు వచ్చును. ఏమొచ్చిందంట? ఏమొచ్చింది? కొత్త మనస్సు. అందరూ మాట్లాడండి, అందరూ నా వైపు చూడండి, మీరు ఎవరైనా చూడొద్దు. ఏమొచ్చింది? ఏమొచ్చింది? కొత్త మనసు వచ్చిందంటే యెహోవా ఆత్మ సౌలును రాజుగా అభిషేకించినప్పుడు అతని మీదకి ఏమొచ్చింది? దేవునికి ఆత్మ బలంగా దిగి వచ్చి వేసినప్పుడు అతనికి కొత్త మనసు వచ్చిందంట. ఈ మనసు ఏంటి? ఇంతగా ముందు నీ కొరకే నువ్వు జీవించాలి నువ్వు కోరుకుని ఉండవచ్చు. ఇంతకు ముందు నీ పిల్లల కొరకే జీవించాలి నువ్వు కోరుకుని ఉండవచ్చు. ఇంతకు ముందు ఈ లోకంలో ఏదో సంపాదించాలని నువ్వు కోరుకుని జీవించబడవచ్చు. ఎప్పుడైతే దేవునికి ఆత్మాభిషేకం నీ మీద కుమరించబడుతుందో నువ్వు ప్రభువు కొరకు జీవించే ఆలోచన కలిగి ఉంటావు. అది ఉంటుందని ఈ రోజు ఎప్పుడు చూసినా ఎప్పుడు నేను బతికేది నా బిడ్డ గురించి కదండి. ఎవరన్నా అంటారేమో చూస్తాను. నేను దేవుని కొరకే నేను బతుకుతాను అన్నవాడు బాగా కొద్దిమంది ఇంట్లో ఉన్నారు. కొంతమంది ఉన్నారు ప్రభు కొరకే నేను బ్రతుకుతామని, ప్రభు కొరకే నేను జీవిస్తామన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారు నాకు తెలుసు. చాలా మంది ఎప్పుడు చూసినా ఆయన బతికిదే పెట్ట గురించి కదండి. పెట్టలేకపోతే నేను ఎందుకు నా జీవితం చచ్చిపోతే బాగుండు ఏంటంట. అదే కొత్త మనసు. దేవునికి ఆత్మాభిషేకం పొందుకున్న నీవు దేవుడు నీకు ఒక పని కొరకు నేను ప్రతిష్ఠించుకున్నాను. ఒక పని కొరకు దేవుడు నేను రాజులుగా దేవుడు నియమించుకున్నాను. నువ్వు దరిద్రుడు కాదు. దేవుడి యొక్క రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా రాజుల యాజక సమూహమై ఉన్నారు. ఈ సమూహం ఎటువంటి తెలుసా? రాజులందరూ కలిస్తే ఎటువంటి వారందరూ కూడా ఎటువంటి వారి యొక్క చూపులు చేయకూడదు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు దేవుని యొక్క అభిషేకం పొందిన తర్వాత నూతన మనసు కొత్త మనసుకి వచ్చింది. ఆలోచన చేయండి. దేవుని కొరకు జీవించాలనే ఆలోచన ఉందా? ఇంకను ఇంతకు ముందు నువ్వు బూతులు మాట్లాడుతూ ఉండవచ్చు. నువ్వు దేవుని యొక్క రక్షణ పొందిన తర్వాత, దేవునికి అభిషేకం పొందిన తర్వాత నీలో పరిశుద్ధమైన మాటలు రావాలి. ఇంతకు ముందు అనేక మందికి నష్టం కలిగించే ఆలోచనలు కలిగి ఉండవచ్చు. దేవునికి అభిషేకం పొందిన తర్వాత ఎవరికి సాయ శక్తుల నేను మేలు చేయాలని ఆలోచన నీకు రావాలి. ఇంతకు ముందు అనేకమైన కుటుంబాలను నువ్వు చెల్లాచెదురు చేసే మనసులు కలిగి ఉండవచ్చు. నువ్వు అభిషేకం పొందిన తర్వాత అనేకులను విడిపోయిన వారిని సహితం కూడా సమాధానపరిచే మనసు కూడా అది కొత్త మనసు. అది ముందు అభిషేకం పొందిన తర్వాత అయ్యో దేవుడు నాకు మంచి పేరేంటి మంచి పేరు పెట్టాడు. నేను ఎవరికి ఓరన పేరు అభిషేకించే పెడతాను. ధైర్యం తీసుకుని రక్షణ తీసుకుని రక్షణ ఇచ్చిన వెంటనే దేవుని యొక్క మందిరం తీసుకొచ్చి ఏం చేయాలి తెలుసా? దేవుడు చేయమన్న పని తెలుసా? వారిని అభిషేకించు. వారు నాకు కుమార్తెనిగా నాకు కుమారునిగా నా వారసత్వం వారు పొందుకున్నట్లుగా వారిని అభిషేకించు. నా ఆత్మ వారి మీద విడుదల చేయి అని దేవుడు చెప్పాడు కదా. అభిషేకం పొందిన తర్వాత ఆయన కుమారుడిగా నువ్వు జీవించగలుగుతూ ఉన్నావా? ఆయనకు కుమార్తెలు నువ్వు జీవించగలుగుతూ ఉన్నావా? దైవపు కుమార్తెలు నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేయండి. అన్నాడు సౌలు మీదకి దేవుడి ఆత్మ బలంగా దిగి వచ్చి వేసినప్పుడు అతనికి కొత్త మనసు వచ్చేసింది. మరి కొత్త మనసు నీలో కనపడుతూ ఉందా? ఇంతకు ముందు నాకు తెలియకుండా దోషకరమైన మాటలు మాట్లాడేవాడిని. ఈ రోజున ఒక్క మాట మాట్లాడాలన్న మాట నా నోటి చివరకు కూడా రాదండి. ఆలోచన కూడా నాకు రాదు. ఇది కొత్త మనసు.
బ్రతుకుంటే క్రీస్తు పరికి నేను బ్రతకాలి, ఈ లోకంలో ఏదో సంపాదించాలని ఆలోచనలకు ఎప్పుడు ఉండదండి. దేవుని యొక్క పని మాత్రమే నేను చేయాలి. నా పట్ల దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ పని మాత్రమే నేను చేయాలని, నా గురించి నేను ఇప్పుడు ఆలోచన చేయను. కానీ దేవుని యొక్క పని కొరకు మాత్రమే వాడబడాలని అనుదినము కూడా నేను ప్రతి ప్రార్థన చేసే పని ఏంటి తెలుసా? అయ్యా నీ పనిని ఇదిగో నేను నెరవేర్చేటువంటి గొప్ప నా మీద వచ్చాడు ఆయన అని ప్రతి పూట నేను ప్రార్థన చేసేదానికి నేను దేవుడు పెట్టాను. అంటే కొత్త మనసు కొంతమంది ఆలోచించేది అభిషేకం వల్ల ఉపయోగం కొత్త మనసు వస్తుంది. నీలో నా తలంపులు మారిపోతాయి, నీ క్రియలు మారిపోతాయి, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ ఉద్దేశాలు ఇప్పుడు మారిపోతాయి, తొలగిపోతాయి. కొత్త మనసు వచ్చేస్తుంది. నీ మనసు అంతా మనం చూడగానే పలానా కుమార్తె ఎటువంటి దయగల హృదయం కలిగింది, పలానా కుమారుడు ఎటువంటి మంచి నమ్మకం జీవించగలడు. ఈ రోజు నమ్ముతున్నా నీ సహోదరి, నిన్ను నీ తోటి సహోదరే, నీ దేవునికి మందిరం కొంచెం రక్షణ పొందిన సహోదరే నిన్ను నమ్మగలుగుతూ ఉన్నారా? నమ్మలేకపోతున్నారు. కారణం తెలుసు అంటే నీలో స్వార్థ బుద్ధి నీలోంచి పోలేదు, నీలో నీకు కొత్త మనసు రాలేదు. కారణం తెలుసు అంటే అభిషేకాన్ని పక్కన పెట్టేసి నువ్వు లోకంలో సాతాను కుమార్తెలు నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఇంకా నీకు కొత్త మనసు ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచించి దావీదు మీద దాని యొక్క తైలము కూడా తీసుకుని అభిషేకించినప్పుడు అతని యొక్క శరీరంలో ఉన్న ప్రతి విధమైన ఆలోచనలు అన్ని కూడా మారిపోయి దేవుని యొక్క ఆత్మ బలముగా దిగి వచ్చి వేస్తుంది. దేవుని బిడ్డ అతను బలపరుచున్న దేవుడు. ఇది మొట్టమొదటి లక్షణం. ఏమి తెలిసిన మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసు? అభిషేకం వల్ల ఒకటి నూతనమైన మనసు వస్తుంది. రెండవది మనం చూస్తే అభిషేకం వల్ల ఉపయోగం ఏంటి అంటే, రెండవది మనం చూసినప్పుడు మనం చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు నిర్లక్ష్యం చేయడం. చదువు ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి యాహాను పత్రిక, యాహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. మొదటి మాట కొత్త మనసు దేవుడు అభిషేకం ద్వారా కలగజేస్తున్నాడు. రెండవది అభిషేకం ద్వారా దేవుడు స్థిరముగా నిలుస్తాడు. అభిషేకం మన మీద ఉన్నప్పుడు దేవుడు మనం స్థిరులుగా మనం ఉంటాం. చదవదు ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము, అయితే ఆయన వలన చాలా జాగ్రత్తగా ఆలోచించేది. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది కనుక ఎవడను మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము, ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించిన ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. చూడండి, అభిషేకించేది ఎవరు? సంపూర్ణరావు గారు నా నెత్తిన చేసి అభిషేకించారు. సంపూర్ణరావు గారు కాదు దేవుడు అభిషేకించేది, సంపూర్ణరావు గారు కాదు. ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ వాక్యంలో? దేవుడు మనలను అభిషేకించాడు కనుక మనము ఎవరి మాటలు నమ్మడానికి వీల్లేదు. లోకంలో ఉన్న వారు అనేక మంది చెబుతారు, నువ్వు దేవులో నీకు ఉపయోగమేముంది, నువ్వు నీ ప్రార్థనకి వెళ్తే కలిసి వచ్చేదేముంది, నాతో డబ్బులు అంతని కానీ వారు కొంతమంది ఉంటారు. వారి ఎవరి మాటలు కూడా వినొద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క అభిషేకం పొందిన నీవు దేవునిలో నిలిచినట్టుగా ఆ అభిషేకం నేను స్థిరపరుచుకుంది. దేవుని పెట్టారు అభిషేకాన్ని మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఒకటి, నీవు దేవునికి అభిషేకం పొందితే నూతనమైన మనసుకి వస్తుంది. రెండవది, దేవునికి అభిషేకం నువ్వు పొంది ఉంటే కనుక నీవు దేవునిలో స్థిరులుగా నువ్వు నిలబడతావు. దేవుడు ఈ రోజున దేవుడు నువ్వు స్థిరంగా నిలబడలేకపోతున్నాడు. ఇక్కడ కారణం తెలుసా? దావీదు దేవుడు స్థిరంగా నిలవడానికి కారణం తెలుసా? అతను నేను కూర్చున్నటువంటి దేవుని అభిషేకమే. అందుకే అతను బ్రతికితే నా దేవుని యొక్క సన్నిధి, నేను దేవుని యొక్క సన్నిధి నేను చూడకపోతే నేను బ్రతకనయ్యా, దేవుని యొక్క సన్నిధిలో నిలిచేటప్పుడు వరాలు నాకు దయచేయను అయినా అని దేవుడిని అడిగాడు. ఇక్కడ కారణం తెలుసా? చెప్పండి ఒకసారి. అతని మీద అభిషేకం దివారాత్రులు 3 సార్లు, రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు దావీదు. కారణం ఏంటో తెలుసా? అతని మీద ఉన్నటువంటి అభిషేకమే స్థిరంగా నిలిచాడు. కానీ దేవుని యొక్క మాటలు ఒక్క మాట కూడా తొలగిపోకుండా అతను జీవించాడు.
అందుకే అతని యొక్క జీవితంలో ఆ అభిషేకం అతన్ని స్థిరపరిచింది, దేవుడు బలపరిచింది, ఆశీర్వాదములకు వారసుగా సిద్ధపరిచింది. ఈ రోజున దేవుని యొక్క అభిషేకం పొందిన నీవు ఆ అభిషేకానికి నువ్వు ఆత్మ బలాన్ని అందించాలి. నువ్వు బ్రతుకుతూ ఉన్నావంటే ప్రతి పూటకు మనం ఏం చేస్తాం తెలుసు, శరీరానికి ఆహారం పెడుతూ ఉంటాం. ఉదయం రాగానే టిఫిన్ పెట్టాలి, లేకపోతే నీరసం వచ్చేస్తుందండి. మధ్యాహ్నం రాగానే భోజనం కొడుకు లేకపోతే నీరసం వచ్చేస్తుందండి. సాయంత్రం అవగానే దానికి కూడా భోజనం పెట్టకపోతే నీరసం వచ్చేస్తుందండి. మరి ఒక వారం ప్రార్థనకి రాకపోతే, 2 వారాలు ప్రార్థనకి రాకపోతే నీ ఆత్మ బలముగా ఉంటుందనేది నేను ఎప్పుడు ఆలోచన చేశాను. ప్రిపేర్ దేవుని పెట్టాలి. నెలలో తనబడి దేవుని యొక్క సన్నిధికి రాకపోతే ఆత్మ బలహీనమైపోతుంది. సాతాను హృదయంలో కూర్చోండి, నిన్ను నాశనం చేస్తుంది, నీ జీవితంలో సమాధానం చేసేది సాతాను. ఆత్మ బలహీనం చేసుకోకూడదు. పరిశుద్ధాత్మకు ఆహారమే తెలుసా? వాక్యాహారమే. పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు ఆత్మకు ఆహారం పెట్టాలనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావా? ఏ రోజునన్నా ఆలోచించి రక్షణ పొందండి, పర్వాలేదండి. సంస్కారం వారు దేవుని మందిరానికి వెళ్ళి ప్రభు శరీరం తీసుకుంటే పర్వం రాజ్యం వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో. ఈ ఆత్మ బలహీనమైపోయినప్పుడు యేసు ప్రభు 2వ రాకడలో పరలోక రాజ్యం నుంచి ఆయన మధ్య ఆకాశంలోకి వచ్చినప్పుడు నీవు ఎగిరి వెళ్ళడానికి ఆ శరీరంతో నిన్ను ఎక్కడానికి సరిపడతాను, సరిపోదు. ఆత్మీయ ఆత్మీయ బలము కలిగి ఉండాలి. ఆత్మీయ బలము కలిగి ఉండాలంటే దేవుడు స్థిరముగా నిలవాలి. దేవుడు స్థిరత్వము కలిగి ఉండాలి. ఆ స్థిరత్వం నీవు కలిగి ఉండాలంటే అభిషేకాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. అభిషేకాన్ని నువ్వు మర్చిపోయేవాడు ఉండడానికి వీలదు. నేను దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాను అనే ఆలోచన నిన్ను ప్రతి క్షణము నేను చేస్తూ ఉండాలి. తెలుసా? నువ్వు ఉద్రేకపరుచుకోవాలి. ఈ రోజు నీ జీవితంలో ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు దేవుని స్థిరంగా నిలవలేకపోతూ ఉన్నావంటే నువ్వేం చేస్తావో తెలుసా? అభిషేకాన్ని పక్కన పెట్టి నువ్వు తిరుగుతూ ఉన్నావు. అందుకే నువ్వు దేవుడు నిలవలేకపోతూ ఉన్నావు. నీలో కొత్త మనసు రావట్లేదు. ఎప్పుడు చూసిన చెడు తలపుడు, చెడు ఉద్దేశములు, చెడు ఆలోచనలు ఇవన్నీ కూడా ఎందుకు వస్తావు తెలుసా? నువ్వు అభిషేకం పొందుతావనే సంగతే నువ్వు మర్చిపోయి తిరుగుతూ ఉన్నావు. అందుకే నీలో కొత్త మనసు రావట్లేదు. క్రీస్తును పొందిన జీవితం నీ జీవితంలో నువ్వు జీవించలేకపోతూ ఉన్నా. దేవుడు నువ్వు నిలబడలేకపోతూ ఉన్నా. కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నష్టం వచ్చినా తొలగిపోయి నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ ఆత్మను నువ్వు పొందిన అభిషేకాన్ని నిర్లక్ష్యం చేసి నువ్వు తిరుగుతూ ఉన్నావు. ఇంకా ఇంకా నీ ఆత్మ క్షీణించిపోతూ ఉంది. నీ ఆత్మ బలహీనమైపోతూ ఉంది. బలహీనమైపోయినప్పుడు సాతాను ఆత్మ నీలో కూర్చుంటే మామూలుగా ఉందండి. జీవితం నాశనమైపోతుంది. జీవితం నాశనమైపోతుంది. దేవుని పెట్టాలి కనుక నువ్వు దేవుడు నిలబడాలంటే ఆత్మాభిషేకం మీద ఉండాలి. 3వ దానిలోకి వెళ్దాం. ఒకసారి చదువుదా పరిశుద్ధ గ్రంథం నుంచి. దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే మన దగ్గర నుంచి మన ప్రార్థన, ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి మనకు ప్రతిఫలం ఇవ్వాలంటే దేవుడు మనకు సమీపంగా ఉండాలి. దానికి కూడా అభిషేకం అవసరమే ఉంది. చదువుదాం ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 6వ అధ్యాయం 42వ వచనం చదువుదాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 6వ అధ్యాయం 42వ వచనం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము దేవా యెహోవా నీవు నీ చేత అభిషేకము నొందిన వాడికి పరాత్మకుడవై ఉండకుము. నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానం చేసినవన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నాము. ఏమని మాట్లాడుతున్నాడు? దేవా నీ చేత అభిషేకము పొందిన వాడికి నీవు పరాత్మకుడవై ఉండకమంటే దూరంగా ఉండవద్దు. అందుకే దావీదు మాట్లాడుతున్నాడు, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. దావీదు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. దావీదు చేసిన ప్రతి ఒక్క మార్కు దేవుడు ప్రతిఫలం పంపిస్తూ ఉన్నాడు. కదా కారణం తెలుసా? దావీదు యొక్క ప్రార్థన ఆలకించడానికి దేవుడు ఆ ప్రార్థనను ఏదైతే అడుగుతూ ఉన్నాడో అది ఇవ్వడానికి దేవుడు సమీపంగానే ఉన్నాడు. అంటే అభిషేకం
అయ్యో నేను ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు నాకు ఏమి ఇవ్వట్లేదండి. మరి ఈ అభిషేకం నేను ఎత్తి మీద ఉందో కూర్చుందో లేకపోతే అది బయటకు పోయిందో మరి ఏమైపోయిందో ఎప్పుడైనా చూసుకున్నావా? నేను ప్రార్థన చేశాను దేవుడు నాకు ఇవ్వలేదు. ఎప్పుడు చూసినా దేవుడి మీద అభాండం వేయగా ప్రతి మానవుడికి అలవాటైపోయింది. నీ ఆత్మకు నువ్వు ఆహారం పెడుతూ ఉన్నావు, వాక్యాహారము పొట్ట విప్పితే చాలు, హృదయం విప్పితే చాలు, ఒక్క దేవుడి మాట కూడా కనపడదే. మరి ఎలా ఉంటుంది నీ ఆత్మ బలముగా? దేవునికి అభిషేకం నీ మీద లేకపోతే నీ ప్రార్థన దేవుడు ప్రతిఫలం ప్రకటించదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ మొర నేను ఆలకించును, నీ చేతులు రక్తాపరాధం చేత నింపబడి ఉన్నాయి అని ఎందుకు రాశారు పరిశుద్ధ గ్రంథంలో తెలుసా? మనము పాపం మార్గంలో జీవిస్తూ ఉన్నప్పుడు, లోకానుసారమైన జీవితం మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన మొరను దేవుడు ఆలకించడు. కానీ దేవునికి ఆత్మాభిషేకము నీ నెత్తి మీద ఉంటే కనుక నీవు చేసిన ప్రతి మొరను కూడా దేవుడు ఆలకిస్తాడు. దేవుడి మీద దావీదు చేసిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకించడానికి కారణం తెలుసా? అతని మీద దేవునికి ఆత్మాభిషేకము కుమరించబడింది. దేవునికి ఆత్మ తన హృదయంలో నింపుకుని ఉన్నాడు. అందుకే అతని మొర దేవుడు ఆలకిస్తున్నాడు. ఈ రోజు నీ హృదయం దేవునికి ఆత్మ చేత నింపబడి ఉందా? దేవుడు ఆత్మ చేత నింపబడి ఉందా? ఏ రోజు నన్ను పరిశీలన చేసుకున్నావా? నా ప్రార్థన దేవుడు, నేను ప్రార్థన చేస్తున్నాను కదా దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇన్ని శ్రమలు పాలైపోతుంటే, ఇన్ని బదులు పాలైపోతుంటే, ఇన్ని కష్టాలు పాలైపోతుంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు అని వంటున్నావేమో. దేవుడు విన్నారా? నీవు పొందుకున్న అభిషేకం గురించి ఏ రోజు నేను ఆలోచన చేసావా? అభిషేకం నీ మీద ఉందా? ఆ అభిషేకం బలముగా ఉందా లేదా? ఎప్పుడు ఆలోచన చేస్తావా? నీ ఆత్మకు ఆహారం పెడుతూ ఉన్నావా? ఆ ఆత్మకు ఆహారం పెడితేనే ఆత్మ నీ పక్షముగా అపవాదిని జయించడానికి శక్తిమంతుడిగా ఉండదు దేవుడు కన్నా. అంతేకాని నీలో ఆత్మ ఎప్పుడైతే ఆత్మాభిషేకం కలిగి ఉంటావో ఈ ఆత్మ నీ జీవితంలో అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించడానికి ఆ ఆత్మ నిన్ను బలమైన సాధనగా వాడుకుంటుంది. ఎలాగ నువ్వు ప్రార్థన చేయాలో, దేవుని యొక్క భాషలో, దేవునికి అర్థమైన రీతిలో ఎలాగ మొరపెట్టాలో ఆ ఆత్మ నీ పక్షాన్ని యుద్ధం చేస్తుంది. యుద్ధం చేయడమే కాదు, ప్రార్థన చేస్తుంది. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో ఎలాగో ప్రార్థన చేయవలెనో నీకు తెలియదు కనుక తానే మీ పక్షమున ఎలాగో ప్రార్థన చేయవలెనో వీరు మూలుగులతో దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంది. ఆత్మ అభిషేకం నీలో ఉన్నప్పుడు, దేవునికి ఆత్మ నీలో ఉన్నప్పుడు ఈ ఆత్మ నీ జీవితంలో నీవు పొందుకోవడానికి ఎలాగో ప్రార్థన చేయాలి. ఆత్మ నీ పక్షాన ప్రార్థన చేస్తూ ఉంది కదా. మన అభిషేకం పొందిన దేవుడు నీ దగ్గర ఎందుకు ఉండట్లేదు? దేవుడు నీ దగ్గర ఉండకుండా ఎప్పుడు ఉండడం. కానీ మనం ఏం చేద్దామో తెలుసా? మనం గ్రహించుకోము. దేవుడు నా దగ్గర లేడు, నాకు సమీపంగా లేదంటున్నావు. దేవుని పెట్టాలా? నువ్వు దేవుని ప్రేమ చూపినప్పటికీ, నీ అభిషేకం పక్కన పెట్టేసినప్పటికీ, నువ్వు తిరుగుతున్నప్పటికీ కూడా నిన్ను కాపాడడానికి నీతోనే ఉంటాడు దేవుడు. దేవునికి అభిషేకం పొందిన వాడిని ఎంత మాత్రం కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే దావీదు మాట్లాడుతున్నాడు, నీ అభిషేకం పొందినటువంటి వారికి నువ్వు ఎంత మాత్రం కూడా యువకుడివై ఉండొద్దు. వారికి సమీపంగానే ఉన్నావు అనే సంగతి నాకు తెలుసు అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఒకసారి జ్ఞాపకం చేస్తూ నీ మొరను ఆలకించడానికి అభిషేకము నీ మీద ఉండాలి. 3 విషయాలు చెప్పాను. ఒకటి, మొట్టమొదటి విషయం ఏంటి? అభిషేకం వల్ల ఉపయోగం ఏంటి? అభిషేకం వల్ల ఉపయోగం ఏంటి? కొత్త మనస్సు కలిగేయబడుతుంది. అందరూ చెప్పండి ఒకసారి, మీకు ఎలాగైనా అర్థం కాదు. మీకు ఏంటంటే అభిషేకం వల్ల ఉపయోగం ఏంటి? మొట్టమొదటిగా కొత్త మనసు వస్తుంది. రెండవది అభిషేకం వల్ల ఉపయోగం ఏంటి? ఏంటంటే దేవుళ్ళు స్థిరంగా నిలుస్తారు. దేవుళ్ళు స్థిరంగా ఉంటారు. మూడవది, మన ప్రార్థనకు దేవుడు సమీపంగా ఉంటాడు. మన ప్రార్థనకు, దావీదు యొక్క ప్రార్థనకు దేవుడు సమీపంగా ఉండి దావీదు అడిగిందల్లా దేవుడు ఇచ్చినట్టుగా దేవునికి అభిషేకం నిర్లక్ష్యం చేయకపోతే ఆ అభిషేకం ద్వారా నీ ప్రార్థన, ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి నీకు ప్రతిఫలం ఇస్తాడు. 4వ దాంట్లో కొంత అభిషేకం పొందినటువంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడు. చదువుదాం ఒకసారి పరిశుద్ధ గ్రంథం అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం.
ఏదనగా అదేదనగా దేవుడు నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మతోను నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదే దేవుడు ఆయనకు తోడై ఉండను కనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరుస్తూ సంచరించుచు ఉండెను. ఇక్కడ చూడండి, అభిషేకము వల్ల ఉపయోగం ఏమిటి? అభిషేకము మనకు ఏం కలగజేస్తుందంట? ఆత్మబలము కలగజేస్తుంది. ఈ ఆత్మబలము చేత కలగజేయబడిన ప్రతి వాడు కూడా దేన్ని సాతాను చేత పీడింపబడుచున్న ప్రతి ఒక్క పీడితులు వినిపిస్తాడు. సాతాను మీద చేయాలని కూడా వారు పొందుకుంటారు. ఆత్మాభిషేకం వల్ల ఉపయోగం ఏమిటి? పరిశుద్ధాత్మ పొందుకున్న వారి మీదకి సాతాను రాదండి. ఎప్పుడు చూసిన దెయ్యాలు మా మీద పడతామే, ఎప్పుడు చూసిన దెయ్యాలు మనకు పీడిస్తూ ఉన్నాయి. మరి ఎందుకు పీడించు? దేవునికి అభిషేకాన్ని మనం నిర్లక్ష్యం పెట్టి మనం తిరుగుతూ ఉంటే సాతాను మనం పీడించి మన ఏంటంటే నాశనం చేసేస్తూ ఉంటుంది. మనకి ఇంకా నిర్లక్ష్యం చేస్తూ ఉంటే. అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, దేవుని చేత అభిషేకించబడిన వాడు ఆత్మతోనూ బలముతోనూ సత్యముతోనూ వారి అభిషేకించబడిన సంగతి వారు జ్ఞాపకం చేసుకుని వారి యొక్క జీవితాలంట దేవుని యొక్క తోడు వారికి ఉంటుంది. దేవుని యొక్క తోడు వారికి ఉంటుంది. అందుకే వారి చుట్టూ ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని నష్టములు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేనికి కూడా భయపడదు. ఎందుకు తెలుసు? ఆత్మీయ బలము. దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఎటువంటి శ్రవణ మీదకి వచ్చినా దేవుడు నన్ను విడిపిస్తాడు. ఏర్పడుతుంది. దావీదుని దేవుడు అభిషేకించినప్పుడు దేవుని యొక్క ఆత్మ బలముగా దిగివేసింది కదా. ఆ ఆత్మ బలము చెంద దేవుడు అతన్ని ఎలాగ విడిపించాడో తెలుసా? ఒకసారి చదువుకున్న పరిశుద్ధ గ్రంథముల నుంచి ఈ యొక్క దినవృత్తాంతముల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి ఒకసారి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు. కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినది ఏమనగా సైన్యములకు యెహోవా ఈ ప్రకారం సెలవిస్తున్నాడు, నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై ఉన్నట్లు గొర్రెల వెంబడి తిరుగుతున్నా నిన్ను గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకుని నీవు వెళ్ళిన చోట్లనల్లా తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసింది. లోకములోని గనులకు కలిగిన పేరు వంటి పేరు కలగచేసేందుకు చాలండి. ఈ చదవని యొక్క వాక్యమాన్ని మీరు ఒకసారి ఆలోచన చేయండి. దావీదు ఎక్కడున్నటువంటి వాడు? గొర్రెలు కాల్చుకున్నటువంటి దావీదుని దేవుడు అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ఆ అభిషేకము అతనికి ఏమన్నా తెలుసా? దేవుడు నేను నీకు తోడై ఉన్నాను. తోడై ఉండి అతను గొర్రెలు కాస్తూ ఉండగానే అతని మీదకి తోడేలు వారి మీదకి వచ్చింది. తోడేలు అంటే సామాన్యమైనది కాదు. తోడేలు మనుషుల యొక్క దేవుని చీల్చి చండాలేస్తాయి. ఎలుగు వంటి అలాగే సింహం వంటివి దాని మీదకి వచ్చినప్పుడు దావీదు అతను పెద్దవాడు కాదు, బాలుడే. మరి సింహానికి కూడా భయపడినంత అతను ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంతకు ముందే అభిషేకం పొందాడు దావీదు. అంతకు ముందు అభిషేకం పొందాడు కనుక సింహం మీదకి వచ్చాయి. కానీ దావీదు ఎందుకో తెలుసా? దేవుడు అతనికి తోడై ఉన్నాడు. సింహం నోటిలో నుంచి విడిపించడానికి, ఎలుగు వంటి యొక్క చేతిలో నుంచి విడిపించడానికి దేవుడు నాకు తోడై ఉన్నాడని దేనికి కూడా భయపడట్లేదు. గొలియాతు అతని మీదకి వచ్చినప్పుడు గొలియాతుని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు తెలుసా? ఇదిగో సున్నతి పొందిన నా మీదకి రావడానికి సున్నతి పొందినటువంటి ఫిలిష్తీయుడు వీడాపాటి వాడు. ఎవరు చూసి మాట్లాడుతున్నాడు తెలుసా? గొలియాతు 9 అడుగుల 6 అంగుళాల ఎత్తుకెళ్ళినటువంటి వాడు. దావీదు 12 సంవత్సరాల బాలుడు. మరి అటువంటి యుద్ధ అభ్యాసములన్నీ కూడా ఎరిగినటువంటి వాడు చూసి ఇతను ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటి? అతను ఉన్న అభిషేకమే ప్రభువు దేవుని బిడ్డ. ఈ రోజున చిన్న కష్టం వచ్చిందో చాలు ఆ కష్టానికి భయపడిపోయి మనం ఏం చేద్దాం తెలుసా? దేవుడి నుంచి మనం తొలగిపోతున్నాము కదా.
నీ మీద దేవునికి ఆత్మ అభిషేకం కుమరించబడి ఉంది. ఆత్మ దేవుని వాక్యం చెడు నువ్వు బలపరుస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎంత మాత్రం కూడా పిరికి వారిగా ఉండవు. నీతివంతులు సింహం అనే ధైర్యంగా ఉంటారు. కానీ కారణం తెలుసా? వారి మీద ఉన్న అభిషేకం బట్టి వారు ధైర్యవంతులుగా ఉంటారు. మరి ఈ రోజున ఆ అభిషేకం నువ్వు కలిగి ఉన్నప్పుడు, దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు, శ్రమను నిన్నేం చేయగలవు, కష్టము నిన్నేం చేయగలవు, ఇబ్బందులు నిన్నేం చేయగలవు, బలహీనతలు నిన్నేం చేయగలవు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు తోడై ఉండగా సమస్తం అన్నిటి మీద కూడా అధికారం కలిగిన దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు నీవు దేనికి కూడా భయపడవు కదా. ఈ లోకంలో దేవుడిచ్చిన అధికారం కలిగిన ముఖ్యమంత్రి మనకి ఎవరికైనా పరిచయం అయితే మనం ఏం చేస్తామో తెలుసా? గ్రామాధికారులకు భయపడము, ఈ చిన్న చిన్న ఇవన్నీ కూడా మండలాధికారికి భయపడము, ఎవరికి కూడా భయపడము. కారణం తెలుసు అంటే వీటన్నిటి మీద అధికారం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరో ముఖ్యమంత్రి. నాకు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఏం చేస్తారు మీరు అని మనం ధైర్యంగా ఉంటాం, దేనికి కూడా భయపడము. అలాగే ఈ లోకంలో ఉన్న శ్రమల మీద, ఇబ్బందుల మీద, తెగుల మీద, అలాగే ప్రతి విధమైన శత్రులన్నిటి మీద దేవుడు నీకు తోడైనప్పుడు మరి నువ్వెందుకు భయపడుతున్నావు? నీ మీద ఒక అభిషేకం ఉందని, పరిశుద్ధాత్మ నీలో ఉంది, ఆత్మ నీ పట్ల గొప్ప కార్యలు జరిగించడానికి అది సమాజం కలిగిందని నువ్వు నమ్మకం లేకపోవడం వారికి ప్రతిదానికి కూడా భయపడుతున్నావు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి అభిషేకం ఎటువంటి తెలుసా? ఆత్మ బలము కలిగింది. దేవునికి ఆత్మ మహాశక్తితోనూ మహాబలముతోనూ దేవుడు నన్ను అభిషేకించినప్పుడు యేసు ప్రభువు అనేకమైన గొప్ప కార్యములు జరిగిస్తూ అనేక మందిని దేవుడు బాగు చేయడానికి గొప్ప కార్యకుడిగా ఉన్నాడు కదా. ఈ రోజు నీ జీవితంలో దేవునికి ఆత్మ అభిషేకం నీ మీద కుమరించబడినప్పుడు, దావీదు మీద అభిషేకం కుమరించబడింది. ఆ అభిషేకం నీ జీవితంలో శత్రువు యొక్క చేతిలో నుంచి అతని మీద కుమ్మరగా వస్తున్నటువంటి ఫిలిష్తీయుల యొక్క చేతిలో నుంచి విడిపించిన దేవుడు నీకు తోడై ఉన్నాడు కదా. మరి ఎందుకు నువ్వు పిరికి వారిగా ఉంటున్నావు? ఎందుకు నువ్వు పిరికి వారిగా ఉంటున్నావు? దేవుని యొక్క ఆత్మ అభిషేకం కలిగి ఉన్న సంగతిని మరిచిపోయావు. ఆ ఆత్మకు ఆహారం పెట్టాలనే సంగతి నువ్వు మరిచిపోయి తిరుగుతున్నావు. అందుకే నువ్వు పిరికి వారిగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. సాతాను నీ మీద చేయమందుతూ ఉంది, అన్ని విషయాల్లో నిన్ను ఓడిస్తూనే ఉంది. కానీ కారణం తెలుసా? నీలో పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో జ్ఞాపకం ఉన్నాను. అభిషేకాన్ని పక్కన పెట్టి మనం తిరుగుతూ ద్వారా మనం ప్రతి విషయంలో కురిగిపోతూ ఉన్నాం. ఎందుకు వచ్చిన జీవితం ఇది? ఎందుకు వచ్చిన జీవితం అని మనం ఎప్పటికప్పుడే ఏం చేస్తామో తెలుసా? నేరసించుకుంటున్నాం. కానీ కారణం తెలుసా? నీవు పొందుకున్న అభిషేకం యొక్క విలువ నీకు తెలియక, నువ్వు పొందుకున్న అభిషేకం యొక్క శక్తి ఏంటో నువ్వు గ్రహించుకోక నువ్వేం చేస్తావు తెలుసు? అభిషేకాన్ని పక్కన పెట్టుకుని తిరుగుతున్నా అనేకమైన కష్టాలు పాలైపోతున్నా, ఇబ్బందులు పాలు, నష్టాలు పాలు అయిపోతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, నీవు పొందిన అభిషేకం ఇటువంటి శక్తులు తెలుసా? ఒకటి నూతన మనస్సును అనుగ్రహిస్తుంది. రెండవది చూస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించడానికి ఆయన సమీపంగానే ఉన్నాడు. అభిషేకం యొక్క విలువ మూడోది మనం చూస్తే నీ జీవితంలో ఆయన చెప్తూ ఉన్నాడు, నీకు ఆయన తోడుగా ఉంటాడంట. అంతేకాదు దేవుని ఆత్మ సహాయం మనకు ఎప్పుడు కూడా మనకు ఉంటూనే ఉంటుంది. దేవునికి కూడా భయపడాల్సి అటువంటి అభిషేకం యొక్క విలువ తెలియకుండా మనం జీవించడానికి వెళ్ళి. నాలుగోది చూస్తే మీకు ఎన్ని విషయాలు చెప్పాను? 4 విషయాలు నేను చెప్పాను. ఒకటి, కొత్త మనసు దేవుడు ఇస్తున్నాడు. రెండవది, దేవుడు మనం స్థిరంగా నిలిచిన వారిగా చేస్తున్న అభిషేకము. మూడవది, మన ప్రార్థన వినడానికి దేవుడు ఎప్పుడు మనకు సమీపంగానే ఉంటాడు. నాలుగవది, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు కదా. దేవుడు గురిమెదురులో ఉన్నటువంటి దావీదుని దేవుడు అతనికి అభిషేకం యొక్క తోడు అతనికి ఉంది. గొలియాతుని ఒక్క రాయితో చంపేసినట్టే నువ్వు కూడా ఒక రాయేసి గొలియాతు రాయి కూడా చంపేది చచ్చిపోతాడా? అది ఆత్మ అభిషేకం వెళ్ళిపోతుంది. అతను పొందుకున్న అతను తల మీద ఉన్నటువంటి దావీదు పొందుకున్న అభిషేకంతో యేసు నామం పెట్టి యేసయ్య నామం పెట్టి అతను విసిరినప్పుడు అతను గొప్ప కూలిపోయాడు. దేవుని బిడ్డ, శత్రువు ఎటువంటి బలవంతులైన కావచ్చు, అభిషేకం ఉంది ఎంత మాత్రం బలహీనుడే. అందుకే శత్రువు యొక్క చేతిలో నుంచి అలాగే అతని మీదకి వచ్చేటువంటి ఎవరు అతని మీద యుద్ధానికి వచ్చిన వాటము పాలైపోయిన వారే కదా. కానీ ఎవరు కూడా జీవం పొందిన వారు ఎవరు కూడా లేరు. కనుక దేవుని యొక్క అభిషేకము అతనికి ఉంటుంది. 5వ విషయాన్ని చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుని యొక్క అభిషేకం మన మీద ఉంటే మనల్ని ఎవరు నాశనం చేద్దామని కూడా నాశనం అయిపోతారు.
దేవునికి అభిషేకము నీ మీద కోమరించబడి ఉన్నప్పుడు మన యొక్క నాశనాన్ని కోరుకున్న వారిని దేవుడు నాశనం చేస్తాడు. చదువు ఒకసారి పరిశుద్ధ గ్రంథం ఇప్పుడు చెప్పిన వాక్యంలోనే దినవృత్తాంతం మొదటి గ్రంథము 16వ అధ్యాయం 20వ వచనం చదవండి. 20వ వచనం. నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు ఆ ప్రవక్తలకు కీడు చేయవద్దనియు నా ప్రవక్తలకు కీడు చేయవలదనియు సెలవిచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఎవరిని? నా చేత అభిషేకించిన వారిని ఎవరైనా హింసిస్తే మాత్రం ఊరుకుంటానని అనలేదండి. వారికి కీడు చేస్తానని ఊరుకోవడానికి వీల్లేదు. దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు, నా చేత అభిషేకం పొందిన వారికి కీడు చేయడానికి వీల్లేదు. అందుకే దావీదు సౌలు అభిషేకించబడ్డాడు, దావీదు కూడా అభిషేకించబడ్డాడు. ఇద్దరు కూడా అభిషేకం పొందిన వారే రాజులుగా. అయితే సౌలు అయితే ఈ దావీదుని హతమార్చాలని కీడు చేయడానికి తిరిగాడు. కానీ ఎవరు నాశనం అయిపోయారు తెలుసా? సౌలు నాశనం అయిపోయాడు తప్ప దావీదుకు నాశనం కలగలేదు. ఎందుకో తెలుసా? ఎందుకు అభిషేకాన్ని మనం ముట్టకూడదు, ముట్టుకుంటే మేము నాశనం అయిపోతాం అనే సంగతి ఎరిగిన వాడు దావీదు. ఈ రోజున రక్షణ పొందిన వారికి కీడు చేస్తూ అనేకమైన కీడులు తెచ్చుకుని నశించిపోయేవారు అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో అటువంటి వారు ఉన్నారండి. పరిశుద్ధ గ్రంథం కూడా ఒకసారి పరిశుద్ధ గ్రంథము సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వారిని చంపుటకు నీవు ఎలా అతని మీద చెయ్యెత్తితివి. యెహోవా అభిషేకించిన వారిని నేను చంపితినని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యం కనుక నీ నోటి మాట మీద సాక్ష్యం కనుక నీ ప్రాణములకు నీవే ఉత్తరవాదు అని వానితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి నీవు పోయి వారిని చంపమనగా అతడు వారిని కొట్టి చంపేను. చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో సౌలు అభిషేకించబడిన వారు. సౌలును అభిషేకం పొందిన సౌలు అతడు కలవరి స్థితిలో అతన్ని చంపమని ఆ సైన్యంలో ఉన్నటువంటి వారిని పిలిచి, అయ్యా ఇదిగో నేను ఈ పరిస్థితిలో నేను ఉండడం మంచిది కాదు, నీవు వచ్చి ఆ కత్తి తీసుకుని చంపేసిన తర్వాత ఇతడు ఆ వార్త తీసుకుని ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే దావీదు దగ్గరికి వెళ్ళాడు. దావీదు దగ్గరికి వెళ్ళి, అయ్యా మహారాజా, ఇదిగో సౌలు తన చోట హతమార్చబడ్డాడు, అతను నాశనం అయిపోయాడు, అతను చంపివేయబడ్డాడు, నా చేతుల ద్వారా నేనే చంపేశాను. ఎందుకంటే అతని పరిస్థితి సావక బ్రతకక ఇటుకాని పరిస్థితిలో ఉండగలిగి నన్ను చంపమని నేను చెప్తాను అని చెప్పినప్పుడు దావీదుకి కోపం వచ్చింది. కోపం చేయకుండా తెలుసా, దావీదు దేవుని యొక్క వాక్యం ఎరిగినటువంటి వారు, దేవునికి అభిషేకం పొందిన వారు కీడు చేయడానికి మాత్రము ఎంత మాత్రం కూడా మనసు రానిటువంటి వాడు కనుక ఒక అభిషేకం పొందిన వారిని అతను మార్చడానికి నీకు చేతులు అనవచ్చుని, నీ ప్రాణముకు నీవే ఉత్తరవాదివి కనుక ఆ సైన్యంలో ఉన్నవాడిని ఒక పిలిచి అతను చంపమన్నప్పుడు వచ్చి చంపవేశాం. అభిషేకం పొందిన వారు చనిపోయాడు లేదా? అభిషేకాన్ని పొందినటువంటి వారికి నాశనం చేసిన వాడు ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు కదా. ఈ రోజున అభిషేకం పొందినటువంటి యాజకుడు అభిషేకం పొందినప్పటికీ పాస్టర్ గారు అయితే ఏంటి ఇటువంటి వాడు ఉన్నారనుకుంటున్నాను ఈ లోకంలోనూ. దేవుని యొక్క భయం లేకుండా, దేవుని యొక్క అభిషేకం యొక్క భయం లేకుండా పాస్టర్ గారికి కీడు చేసేటువంటి వారు ఉన్నారు లేదా? పాస్టర్ గారు నాశనం చేయడానికి కుట్రలు పడినటువంటి కుతంత్రులు ఈ లోకంలో లేరనుకుంటున్నారా? అనేక మంది ఉన్నారు. విశ్వాసులకి కాదు, రాజుల అభిషేకం పొందిన వారు అంటే తోటి సహోదరులు ఎవరు? సౌలు అలాగే దావీదు. వీరు యాజక అభిషేకం పొందిన వారి కాదు, రాజుల అభిషేకం పొందిన వారే. ఒకరికి ఒకరు కీడు చేయబడుతూ ఉంటే అలానే నాశనం చేసేసాడు దేవుడు. ఈ రోజున యాజకులు అభిషేకం పొందిన సంగతి జ్ఞాపకం చేసుకున్నా. నా పాస్టర్ గారి ఏంటి మొహాలు ఎలా ఉందో తెలిసింది? దెయ్యపు మొహాలు, దెయ్యపు ఆత్మలు పొందుకున్న వారికి దేవునికి అభిషేకం విలువ తెలియకుండా మాట్లాడుతుంటారు. యాజకుడు అనగా దేవునికి మనుషులకు ప్రతినిధిగా నిలబడి దేవునికి మాటలు అందించినటువంటి వాడు.
ప్రయాసపడి దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసి ఆయన అందించిన మాటలు తీసుకొచ్చి దేవుని యొక్క ప్రజలకు అందించేటువంటి వాడు దేవుని యొక్క అభిషేకుడు. అటువంటి అభిషేకుడిని చులకనగా మాట్లాడడం కానీ, అభిషేకుడికి కీడు చేయడం కానీ, అభిషేకుడికి నాశనం కోరుకోవడం కానీ మనం చేస్తే మన జీవితంలో నాశనమైపోతాము. కానీ మన జీవితంలో ఎంత మాత్రం కూడా ఆశీర్వాదము పొందుకొని జీవితం జీవిస్తాం. దేవుడు అభిషేకం విలువ ఎలా తెలుసా? తోటి సహోదరులు అభిషేకం పొందిన వారిని నాశనాన్ని కోరుకుంటాడు. ఒక్కొక్కరు దుమ్మెలు చేస్తాడు మొక్క మీదగా. నువ్వు నాశనమైపోవు కాక దుమ్మిసిరేస్తావు. ఏమవుతుంది? నువ్వు అభిషేకం పొందిన వాడివే, నీ తోటి సహోదరు కూడా అభిషేకం పొందిన వాడే. మరి ఎత్తి దుమ్మెతో అంటే ఆ దుమ్ము నీ మీదకి వస్తుంది కదా. ఆ మీదకి వెళ్తున్న దుమ్ము నువ్వు ఎక్కడైతే ఎత్తావో అక్కడ నీ మీద కూర్చోవడం దుమ్ము. మరి ఆ సంగతి నువ్వు గ్రహించగలుగుతున్నావా? నువ్వు ఒక అభిషేకం పొందినటువంటి వాడు అని, ఎదుటివాడు అభిషేకం పొందిన వాడే కాదని జ్ఞాపకం నీకు ఉండాలి. ఎదుటివాడు కూడా రక్షణ పొందిన వాడే, దేవునికి ఆత్మను పొందుకున్న వాడే. వారి యొక్క నాశనానికి నేను కోరుకుంటుంటే కనుక, అతను నేను కీడు చేయడానికి దాస్తే కనుక నేను నాశనమైపోతున్న సంగతి ఏ రోజు నీకు జ్ఞాపకం ఉంటుందా? ఆలోచించు. ఏమంటున్నాడు అక్కడ? దేవుడు అభిషేకించిన వారి కీడు చేయడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు కీడు చేయాలని తలస్తే కనుక వెంటనే దేవుని ఒక్కరి బట్టి మీద వస్తుందండి. అభిషేకం అంటే దేవుని యొక్క హస్తము పొందుకున్నా. నువ్వు తిట్టే తిట్లు మనుషులకి తగలవు. అభిషేకాల మీదకి వెళ్తాయి. అభిషేకం ఊరుకుంటుందా? అభిషేకం బలమైనది. పరిశుద్ధాత్మ అంటే సర్వశక్తి కలిగినటువంటి ఆత్మ. నీవు తిట్టే తిట్లు ఒక మనిషిని తిట్టినట్టు తిట్టడానికి వీల్లేదు. ఒక అభిషేకం మీద నువ్వు కుమ్మరిస్తున్నావు. నీ మాటలు సంగతి జ్ఞాపకం చేసుకుని అభిషేకాన్ని నువ్వు భయపడాలి. భయపడుతున్నావా? అసలు నీ నెత్తి మీద అభిషేకం ఉందనే సంగతి నీకు తెలియదు. నీకు ఎదురు రక్షణ పొందిన వారి మీద అభిషేకం ఉందనే సంగతి నీకు అనుకుంటున్నదే. కొన్ని పాస్టర్ గారైనా సరే, దైవజనుడు దేవునికి ఆత్మచేత మాట్లాడుతూ దేవుని యొక్క ఆత్మ అభిషేకం పొందుకున్నటువంటి వాడు, ఆయన మీద మనము నేరారోపణ కానీ, ఆయన మీద మాత్రం నిందలు వేయడం కానీ, ఇటువంటి మాటలు మనం మాట్లాడకూడదని ఆలోచన కూడా ఒక క్రైస్తవుడికి రక్షణ పొందిన వారికి ఉండట్లేదే. కారణం ఏంటి? అభిషేకం యొక్క విలువ తెలియక. అటువంటి వారి జీవితంలో అభిషేకం పొందిన వారు ఉండవలసిన పరిస్థితులు వారు ఉండకపోతే వారిని బట్టి దేవుడు హృదయమంతా కూడా ఎంతో వ్యాధన చెందుతుందండి. దేవుడు బిడ్డ ఒకసారి ఆ వాక్యం చదువు, వాక్యం ముగించాను ఒకసారి. సమయంలో 1 గ్రంథము 15వ అధ్యాయము ఆఖరి వచ్చిన ఒకసారి చదవండి. సమయంలో 1 గ్రంథము 32 వచ్చిందమ్మా, 34 వచ్చింది. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళాను. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతను దర్శింప వెళ్ళలేదు కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడై ఉండెను. మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించినందుకు పశ్చాత్తాపం పడెను. ఎవరు పశ్చాత్తాపడుతున్నారు? ఎవరండి? సమూయేలు పశ్చాత్తాపడుతున్నాడు అన్నాడు అక్కడ. సమూయేలు సౌలు ఇంటికి వెళ్ళాడు, ఎంత మానేశాడు. ఎందుకు? సౌలు యొక్క అభిషేకాన్ని నిర్లక్ష్యం పెట్టి దేవుడి యొక్క వాక్యాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా జీవించడం, ఇష్టానుసారంగా నడుచుకోవడం, ఎదుటి వారి యొక్క అభిషేకాన్ని చూసి వాడవలేనటువంటి స్థితి, ఎదుటి వారు ఆశీర్వదించబడుతూ ఉంటే, ఎదుటి వారి ఘనత పొందుతూ ఉంటే వాడవలేనటువంటి స్థితి సౌలు కలిగి ఉన్నారు. దేవుడు ఆ యొక్క పరుశువుని ఏడుని కూడా తీసుకురావద్దంటే దేవుడి యొక్క మాటను పక్కన పెట్టి వేసి అతను ఇష్టానుసారంగా జీవించడం మొదలు పెట్టాడు. అందుకంట దేవునికి పశ్చాత్తాపము కలిగింది. కారణం ఏంటి? ఇతను రాజుగా అభిషేకించినందుకు దేవుడని యెహోవాకు పశ్చాత్తాపము కలిగింది. కారణం ఏంటి? ఈ రోజున సౌలు విషయంలో దేవుడు పశ్చాత్తాపడినట్లుగా ఈ రోజు నా జీవితంలో ఎవరు దేవునికి విరుద్ధముగా జీవించిన, దేవుని యొక్క మాటను పక్కన పెట్టి జీవించిన, దేవుని యొక్క మాటను పక్కన పెట్టి ప్రవర్తించిన వారి మీద ఉన్న అభిషేకమును బట్టి నేను అభిషేకించిన నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడు, నేను అనవసరంగా వారిని అభిషేకించాను కదా. నా అభిషేకాన్ని విలువ లేకుండా చేస్తూ ఉంటారు, నా అభిషేకం యొక్క విలువ తెలియక జీవిస్తూ ఉన్నారు అని వారిని బట్టి దేవుడు పశ్చాత్తాపడ్డా. ఏ రోజు మనం ఆలోచన చేస్తాం.
మనం ఆలోచించే ఈ రోజు ప్రార్థనకి వెళ్ళకపోతే పాస్టర్ గారు నేను వేసిన మనకి రాదని లేదండి. ఇటువంటి క్రైస్తవులు ప్రభుత్వ దేవుని పెట్టాను, ప్రభుత్వ దేవుని పెట్టాను. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరు వచ్చిన రాకపోతే దేవుని యాజకులు దేవుని పోషించుకోకుండా ఉండడం, కానీ దేవునికి అభిషేకం యొక్క విలువ తెలియక మనం ప్రవర్తించి, దేవునికి అభిషేకం యొక్క విలువ తెలియక మనకు రావాల్సినవన్నీ దేవుని వద్దకు పొందుకోలేకపోతున్నాం. అవును, నూతన మనసు అభిషేకం వల్ల వస్తుంది. నీలో చెడుతనము, నీలో ఉన్న కుళ్ళు కుతంత్రత ఈ పరిశుద్ధాత్మ అభిషేకం బయటకు తోసేస్తుంది. పిండపడతాయి. నీ రక్తం నీ యొక్క శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవంలో కడిగి వేసి పవిత్రపరిచేది యేసుక్రీస్తు రక్తమే కదా. ఆయన ఆత్మ కదా, ఆయన ఆత్మ నిన్ను కలుగుతుంది. అలాగే నీ జీవితంలో నువ్వు మొదలుపెట్టి దేవుడు స్థిరంగా నిలిచేప్పుడు మనసు కూడా కలిగేసేది పరిశుద్ధాత్మే. నీ మొదలుపెట్టిన ప్రతి ఒక్క బాధను ఆలగించి ప్రతిఫలించేది పరిశుద్ధాత్మే. అలాగే నీ జీవితంలో నీకు తోడుగా ఉండి దావీదును ఈ లోకంలో గనులకు కలిగిన ఘనతను కలిగజేసినట్లుగా ఈ రోజు నీ జీవితంలో దేవుడు నీకు తోడైంది నిన్ను గనులుగా చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటే దేవుడికి చెప్పి ఘనతను పక్కన పెట్టి వేసి, దేవునికి ఆత్మను పక్కన పెట్టి వేసి నీ స్థానిక జీవితం ఎందుకు పరిగిరాని వాడిగా ఒక గ్రామంలో ఒక మూలన ఎందుకు పరిగిరాని వాడు జీవించడం నీకు ఇష్టమవుతుందా ఆలోచించి. ఒక అభిషేకం పొందిన నీవు నీ మీదకి కీడు వస్తేనే దేవుడు ఊరుకోనని చెప్పి దేవుడు చెప్తూ ఉంటే అభిషేకాన్ని పక్కన పెట్టేసి లోకంలో అందరూ శాపాలు పెడుతుంటా శాపానికి గ్రస్తులు అయిపోయి నువ్వు జీవించడం నీకు ఇష్టంగా ఉందా ఆలోచన చేయి. దేవునికి అభిషేకాన్ని పక్కన పెట్టి వేసి నువ్వు జీవిస్తూ ఉంటే దేవుడు నిన్ను బట్టి చింతిస్తూ ఉంటే నీకు సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నావు. ఆలోచన జీవితంలో ధైర్యం తీసుకుని సమయాల దగ్గరికి వచ్చి అతను ఉన్నటువంటి అర్హతను బట్టి దేవుని యొక్క ప్రజలైన వారికి పరిపాలించడానికి, దేవుని యొక్క ప్రజలైన వారి ఒక సమానమైన మార్గంలో నడిపించడానికి అతను యోగ్యుడు అని ఎరిగినటువంటి వారికి ఉన్నాడు కనుక అతను అభిషేకించాడు దేవుడు. పైగా చూసి దేవుడు కోరుబడింది. సేవకైనా సరే, పరిపాలించింది పాలకులకైనా సరే దేవుడు వారి యొక్క అంతరంగమును చూసి దేవుడు కోరుకుంటాడు. ఈ రోజున లోకంలో మీకంటే కొందరు నీకు మంది ఉన్నారు, కోట్లాది రూపాయలు కలిగినటువంటి అనేక మంది ఉన్నారు. వారిని దేవుడు కోరుకుండా ఈ రోజు మిమ్మల్ని అందరూ కూడా దేవుడు ఎందుకు కోరుకున్నాడు తెలుసా? రాజులుగా కుమారులుగా కుమార్తెలుగా దేవుడు ఎందుకు కోరుకున్నాడు తెలుసా? మీ హృదయం దేవుడు చూస్తే మిమ్మల్ని ప్రేమించాలి. ఆయన యొక్క రాజ్యంలో మీరు ఉండడానికి మనందరం కూడా ఆయన రాజ్యముగాను యాజకులుగాను మనం ఉండాలి. పరలోక రాజ్యంలో ఆయన ఇష్టమని మనం కోరుకుని మనం అభిషేకించాలి కదా. అభిషేకాన్ని అంత మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే కనుక నీకు కొత్త మనసు రాదు, దేవుడు స్థిరమైన నిలవలేవు. అంతేకాదు నీ ప్రార్థన దేవుడు ఆలకించిన సమీపంగా ఉండడం. అంతేకాదు దేవుడు నీకు తోడు అనేది నీకు చూపులు తోడుకోలేవు. అంతేకాదు ఎవరు నిన్ను శపించినా నీ బ్రతుకంతా ఆ శాపం నా మీదకి వచ్చేస్తుంది, నా మీదకి వచ్చేస్తున్నారు భయంతోనే శాపంతో అయిపోతూ ఉంటాం. కానీ దేవునికి ఆత్మాభిషేకం నీ మీద ఉందనే సంగతి గ్రహించగలిగినట్లయితే ఎవరు శపించినా నాకు పర్వాలేదు, దేవుడు నన్ను దీవిస్తాడు అనే విశ్వాసంతో ముందుకు కొనసాగుతాం. కానీ దేవుడు బిడ్డ దేవుడు అభిషేకించిన దాన్ని బట్టి దేవుడు దుఃఖించడానికి వీల్లేదు, ఆయన మెచ్చుకోవడానికి వీల్లేదు. నిన్ను బట్టి సంతోషించేటువంటి వారిగా దావీదును బట్టి దేవుడు సంతోషించి దేవుడే ఒక సాక్ష్యం పలుకుతున్న అపోస్తలుల కార్యముల గ్రంథంలో 10వ అధ్యాయంలో దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు కదా. ఈ రోజున నేను పేరు పెట్టి దేవుడు పలానా కుమార్తె పలానా కుమారుడు నా హృదయానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశంలో కూడా నెరవేర్చినటువంటి వాడు అని సాక్ష్యము ఎప్పుడైనా నేను గురించి చెప్పగలరా? దేవుడు ఎంతవరకు ఇటువంటి జీవించకపోతే ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేనంటున్నాడు నా ఒళ్ళంతా కూడా రక్తంతో నింపబడ్డాయి. నేను గానుగులో ఉన్నట్లుగా, ద్రాక్షారసం యొక్క గానుగులో ఉన్నట్లుగా గానుగారించేవాడిగా నా ఒళ్ళంతా కూడా రక్తపు డాగులే అని దేవుడు ఎందుకు పలుకుతున్నాడు తెలుసా? మన గాయములని పొందడానికి మనలో ఉన్న చెడుతనము, మనలో ఉన్న అసూయను, మనలో ఉన్న స్వార్థపూర్తిమైన పాపములన్నీ మన శరీరంలో పాపాలను కూడా తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన గాయపరచగలరు కదా. నిన్ను పరలోక రాజ్యంలో వారసుని సిద్ధపరచడానికి నీ కొరకు ఆయన సిలువ వేయించుకుని నీ మీద ఉన్న శాపము నుంచి విమోచించి నిన్ను పరలోక రాజ్య వారసుని దేవుడు సిద్ధపరిచాడు కదా. ఆలోచించి ఎంతవరకు నీ ఇష్టానుసారంగా సౌరులు జీవిస్తే కనుక, అభిషేకాన్ని పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా జీవిస్తే కనుక
ఒకసారి ఆలోచన చేయండి. సౌలు మీద దేవునికి అభిషేకం ఉందని సంగతి మర్చిపోయినప్పుడు అతను ఎవరి దగ్గరికి వెళ్ళాడు తెలుసు? శకుని గౌండు దగ్గరికి వెళ్ళాడు. శకుని గౌండును ఆశ్రయించాడు. శకును చెప్పించుకున్నాడు. దురాత్మ చమలో కూర్చుంది. సౌలు రాజుగా ఉండవలసింది వాడే, ఎందుకు పలికిరాని వాడిగా దిగజారిపోయిన కారణం అభిషేకం అనే సంగతి జ్ఞాపకం చేసుకుని ఈ రోజున దేవుని అభిషేకం నీవు కలిగి ఉన్న జ్ఞాపకం చేసుకుని రాజులకు రాజు యేసుక్రీస్తు కుమారుడిగా కుమార్తెలు మీరు జీవించండి. ప్రతి విషయంలో దేవుని అడగలని ఆయన సహాయం చేయడానికి, అంతేకాదు ఆయన మీకు తోడుగా ఉండి మిమ్మల్ని కనులుగా దేవుడు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాను. అటువంటి గొప్ప వాక్యము ఈ యొక్క ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అభిషేకంతో తలచి ఎన్నో తలచి ప్రభు నుండి ఆశీర్వాదాలన్నీ కూడా తొలగి చేసి ప్రభు రాని వారిగా ఛాయని మహిమపొందనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన స్తోత్రం. అయ్యా, ఇంతవరకు అయినా నీ యొక్క అభిషేకం చేత నీ దాసుని నిలబెట్టుకుని మాట్లాడారు. ఆనాడు దావీదు మీద ఆయన సమయంలో తైలపు కొమ్ము తీసుకుని వచ్చి అభిషేకించినప్పుడు అతడు ఆయన అయ్యా దేవుని యొక్క ఆత్మ అతని మీదకి బలముగా దిగవచ్చి వేస్తుందని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఆత్మ బలము చేత శత్రువును జయించగలిగాడు. ఆత్మ బలము చేత అతనికి నీవు తోడై ఉండి ఈ లోకములో కనులైన వారికి కలిగిన ఘనత కంటే గొప్ప ఘనతను ఆయన అందించిన దేవానికి వారు నడుస్తున్నా. ఈ అభిషేకం యొక్క విలువ తెలియక నాయన అయ్యా, ఈ అభిషేకం యొక్క విలువ తెలియక ఎందరైతే నిర్లక్ష్యముగా అభిషేకాన్ని పక్కన పెట్టి వేసి ఇష్టానుసారముగా సౌలు జీవించినట్టుగా జీవించారు. ఈ రోజు దయతో వారిని మన్నించండి నాయన. ఈ రోజు మొదలుకొని అయ్యా ప్రతి బిడ్డల మీద అభిషేకం ఉంది. ఆ అభిషేకము నూతనమైన మనసు కలిగించుతుందని, ఆ అభిషేకము అయ్యా ఇదిగో దేవుడు స్థిరపరుస్తూ అని, ఆ అభిషేకము ఇదిగో ప్రతి ప్రార్థన ఆలగించడానికి సమీపంగా ఉంచుతూ ఉండాలి. ఆ అభిషేకము దేవుని తోడు కలిగజేస్తుందని, ఆ అభిషేకం అయ్యా ఇదిగో కీడులు సమస్తమైన కీడు నుంచి తొలగిస్తుందని ఈ రోజు మాట్లాడిన ప్రతి మాటను బట్టి అయ్యా నీ అభిషేకం యొక్క విలువ గ్రహించి తెలుసుకున్నాడు ఆయన. ఇది మొదలుకొని నీ అభిషేకములకు దినదినము వాక్యాహారం బలపరుచుకుంటున్న ఆయన లోకంలో ఉన్న శ్రమను జయించే శక్తిని, లోకంలో ఉన్న సాతానిక శక్తిని జయించే శక్తిని, అలాగే ప్రభు లోకంలో జయించే శక్తిని ఇదిగో ప్రభు ప్రతి బిడ్డలకు కొబ్బరపడేసి నీ రాకడకు ఆయుధపరిచి నీ రాజ్యమును నిన్ను మహిమపరచడానికి నీ రాజ్యము కాదు, అలాగే యాజకులు కాదు అయ్యా నీ పర్లోక రాజ్యములు ప్రతి ఒక్కరిని మీరు స్థిరపరిచి మీరు బలపరిచి నీ రాకడకు ఆయుధపరచుమని యేసు పరిశుద్ధమైన నాడు ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.